అమ్మా ఏం పేరు మీ పేరు? నా పేరు గంజనమైన లావణ్య. ఓకే. ఏ గ్రామం మీది? చీరవల్లి. చీరవల్లి అంటే పోలవరం ముంపు గ్రామాల్లో ఇది కూడా ఉందిగా? ఉంది. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు ఇప్పుడు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం ఇచ్చారు. మీకు అందిందా? అందింది. ఎంత వచ్చింది? మాకు 636 వచ్చినాయి. మళ్ళీ మేము ఇంటికి పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంటి పట్టా కూడా వచ్చింది. ఓకే. అంటే సంక్రాంతి పండుగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. అంటే 2019 సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి నేను అధికారంలోకి వచ్చాక R&R ప్యాకేజీ నేను 10,50,000 ఇస్తాను అంటూ ఆయన మాట ఇచ్చారు. ఆ మాట మీద నిలబడ్డారు మరి? లేదండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారమే మాకు 636 పడ్డాయి. ఇల్లుకు మేము పెట్టుకున్నాం, అప్పుడు మాకు ఇల్లు శాంక్షన్ అయినాయి. ఇక అంతే, అప్పటి నుంచి ఇంకా మిగతా అన్నీ ఏమీ లేవు. ఓకే. అంటే గత ప్రభుత్వం అసలు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని పరామర్శించింది కానీ మిమ్మల్ని పట్టించుకుంది కానీ ఏం లేదా? లేదండి. అసలు మేము టీడీపీ అనేసానే అసలు మా ఇళ్ళకి వచ్చింది లేదు. మాకు కనీసం ఏవైనా గోదావరిలో వచ్చినప్పుడు కూడా ఇచ్చినవి కూడా చాలా అంటే చాలా తక్కువ. మాకు మళ్ళీ కుకునూరు నాగన్న గారే మాకు పాల ప్యాకెట్లు కానీ ప్రతిది కూడా నాగన్న గారే ఇచ్చారు. అంతే. మాకు అక్కడ వరకు వచ్చింది గోదావరి, మాకు ఇటు కంచి వరకు వచ్చినా కూడా అసలుకి మాకు రాయించుకోలేదు, మాకు డబ్బులు కూడా పడలేదు. ఓకే. అంటే అప్పుడు వరద వచ్చినప్పుడు ఇప్పుడు పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పునరావాస కాలనీలు ఏర్పాటు చేస్తా అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. మీకు ఏర్పాటు చేశారా? మాకు ఏర్పాటు అంటే వాళ్ళు ఏం చేయలేదు కానీ మా టీడీపీ వాళ్ళే వచ్చి ట్రాక్టర్స్ పెట్టేసి తీసుకెళ్లారు. అంతే. మా చీరవెళ్ళండి. నా పేరు బుసి వెంకటరమణ, మా ఆయన గారి పేరు రమణయ్య, మా బాబు పేరు సీతారామరాజు. ఓకే. పోలవరం నిర్వాసితులకి చంద్రబాబు గారు R&R ప్యాకేజ్ కింద నష్టపరిహారం అందజేస్తున్నారు. మీకు అందిందా? అందింది బాబు, మాకు అందింది. మాకు పండగానే ఉంది. మేము పాలాభిషేకం చేసుకున్నాం మన చంద్రబాబు నాయుడు గారికి, ముగ్గురికి, కూటమి ప్రభుత్వానికి. మంచి మాకు పండగలు జరిగింది. మాకు 4 సంవత్సరాలు అసలు ఏమి అందర మాకు గోదావరి ఏడకు వచ్చింది. ఏడాకు వచ్చినా మాకు మంచి నీళ్ళు పోసిన వాళ్ళు లేరు. మాకు దుప్పట్లు గారు ఆ వెంకన్న బాబు గారే మాకు ఇచ్చినారు. దుప్పట్లు ఏంటి మాకు బియ్యం కాయలు ఇవన్నీ మాకు ఆ వెంకన్న బాబు గారే అందించారు, మాధవారం వెంకన్న బాబు గారు. ఏంటి 2019లో నేను గనక ముఖ్యమంత్రిని గనక అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిన దానికంటే కూడా ఎక్కువ ఇస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారు కదా, చేశారా? ఇయ్యలేదు బాబు, ఇయ్యలేదు. 6,36,000 మాకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు. 10,50,000 ఇస్తానంటాం, అయ్యలేదు. మాకు మళ్ళీ మా తండ్రి వచ్చినాకనే మాకు బర్త్డే చంద్రబాబు నాయుడు గారు వచ్చినాకనే మాకు పండగలు ఉంది. మేము పాలాభిషేకం చేసుకున్నాం. మాకు ఉండ భూములకు కూడా రావాలా, వచ్చేటట్టు చూడండి మరి మీరు. ఓకే. పెద్దాయన ఏం పేరు? ఓకే. పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు డబ్బులు వేస్తున్నారు కదా, మీకు అందినయా? ఎంత అంది? 10-30. ఓకే. సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నాం. పాలాభిషేకం కూడా చేసినాం. పాలాభిషేకం చేశారా? ఏంటి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, ఆనంద బాష్పాలా? అట్టనుకోండి, బాగా సంతోషంగా బాగా చేసినండి, బ్రహ్మాండం చేసినాం. ఓకే. మేము కూడా అది కూడా చంద్రబాబు నాయుడు అప్పుడు ఆయన ఇచ్చిండు, ఇప్పుడు ఆయన ఇచ్చిండు. అది భూమి డబ్బులు కూడా ఆయనకు వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 600 కూడా ఆయనకు వచ్చిండు మాకు. వైఎస్ఆర్ రెడ్డి అసలు ఏమి రూపాయి ఏదో మాకు రూపాయి తెలియదు మాకు. ఓకే. అంటే 2019లో నేను గెలిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? ఇలా రూపాయలకు ఇంకేముంది, మీకు పింఛన్ పెంచుతున్నాడు. పింఛన్ కూడా సంవత్సరానికి 250 పెంచిండు అంతే. ఒకసారి పింఛన్ కూడా బాగా పెద్ద 3,000 చేసిండు. మా చంద్రబాబు గారు గెలిచిండు, ఏమంటే 4,000 చేసి సంతోషం. అంటే పండగ ముందు మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇప్పుడు పండగ ముందు డబ్బులు పడితే మాకు 2 రోజులు లేని వాళ్ళకి అంత సంతోషంగా ఉంది. పెద్దయిన ఏం పేరు? కొండ శ్రీను. ఓకే. పోలవరం ముంపు ప్రాంతాల్లో ఈ ప్రాంతం కూడా ఉంది కదా, పోలవరం నిర్వాసితుల కోసం చంద్రబాబు గారు R&R ప్యాకేజీ కింద నష్టపరిహారం చెల్లించారు, అందిందా? అందింది. ఎంత వచ్చింది? 10,20,000. ఓకే. గతంలో భూముల కోసం కూడా చంద్రబాబు గారు 2017లో నష్టపరిహారం ఇచ్చారు, అప్పుడు అందిందా? అప్పుడు ఆ భూములు అందింది. ఎంత అందింది అప్పుడు? అప్పుడు ఎకరాకు వచ్చి 10,80. ఏంటి పండగ ముందు మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? మంచి సంతోషంగా ఉంది, మంచి న్యాయం చేశారు. అంటే 2019లో నేను గనక ముఖ్యమంత్రిని అయితే మీకు గత ప్రభుత్వం కేటాయించిందంటే కంటే కూడా నేను అదనంగా కలిపి 10,50,000 వేస్తా అన్నాడు R&R కింద జగన్మోహన్ రెడ్డి, వేసాడా? లేదు, అవన్నీ మాయమాటలో ఏం చేయాల, అసలు ఏం చేయలే, ఏ పని చేయలేదు. మంచి న్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంచి న్యాయం జరిగింది, అందరికి మంచి సంతోషంగా ఉన్నారు. ఏంటి మీ చుట్టుపక్కల వాళ్ళందరికి బాగా పడ్డాయా అన్ని? చాలా మందికి పడ్డాయి, కొద్ది కొద్దిగా పెండింగ్ లో ఆగి ఉంటాయి అంతే. ఇదే పెండింగ్ అకౌంట్లు ఉంటే ఆగి ఉంటాయి, చాలా మందికి పడిపోయినాయి. ఓకే. అంటే ముంపు ప్రాంతాల్లో మీది కూడా ఒక ప్రాంతం కదా, ఇక్కడికి వరదలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీకు పునరావాస కాలనీలను ఏర్పాటు చేస్తా అన్నాడు, చేశాడా? పునరావాస కాలనీలు ఏమి లేదు.
ఏం చేయాల. అంటే మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం అయితే మిమ్మల్ని దగా చేసిందా? అవునవును, దగా చేసింది. మాకేం న్యాయం జరగలేదు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోనే భూములకి పడ్డాయి, R&R పడ్డాయి, మంచి న్యాయం జరిగింది. ఓకే, అవును, సంతోషంగా ఉంది.